హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ఎటువంటి పప్పులు అలానే బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు చాలా ఇన్స్టెంట్ గా ఈ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు 2 minutes లో టొమాటో చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కేవలం 10 to 15 minutes లోనే ఈ బ్రేక్ఫాస్ట్ ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ అట్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా సాఫ్ట్ గా కూడా వస్తాయి. అలానే దీంతో పాటు ఈ స్పైసీ చట్నీ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ లో కొద్దిగా 1 tablespoon వరకు ఆయిల్ ని వేసుకుని 1/2 teaspoon సగం ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, 1 teaspoon మినపప్పు, అలానే 1 tablespoon వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. 3 teaspoons అంటే కరెక్ట్గా 1 tablespoon అండి. నెక్స్ట్ అలానే కారం కోసం ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. 6 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు పడతాయి. ఈ చట్నీ మీకు కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది కరెక్ట్గా చెప్పాలంటే పచ్చిశనగపప్పు టమాటో చట్నీ అనమాట. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, కమ్మగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ తాలింపు సగం పైన ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 2 టొమాటోల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే లైట్గా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతాయి. అప్పటి వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు టొమాటోస్ని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు, అలానే కొద్దిగా చింతపండు జ్యూస్ని కూడా వేసుకోవాలి. చింతపండు జ్యూస్ టమాటోలు బాగా పుల్లగా ఉన్నట్లయితే వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వచ్చే టమాటోలు అంతగా పులుపు ఉండట్లేదు కాబట్టి కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. నెక్స్ట్ అలానే సాల్ట్ కొంచెం సరిపోకపోతే కొంచెం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ని వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ చట్నీ ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా వేసుకుని నెక్స్ట్ దీనికి తాలింపు వేసుకోవాలి. దానికోసం మళ్ళీ ఒక ప్యాన్ లో 2 teaspoon ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా జీలకర్ర, అలానే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అవుతుంది. అలానే కొంచెం కమ్మగా, కొంచెం పుల్లగా, అలానే కొంచెం కారంగా చాలా బాగుంటుంది. ఎటువంటి టిఫిన్స్ లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మనకి చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం బ్రెడ్ స్లైసెస్ ని తీసుకోవాల్సి ఉంటుంది. బ్రెడ్ స్లైసెస్ ని ఇక్కడ నేను 4 వరకు తీసుకుంటున్నాను. చిన్న సైజ్ బ్రెడ్లు అయితే 5 వరకు తీసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్నది శాండ్విచ్ బ్రెడ్ కాబట్టి 4 pieces వరకు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ని తీసేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్రెడ్ పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి ముక్కల కింద వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 cup వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని 1 cup వరకు వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1/4 cup వరకు వరిపిండిని కూడా వేసుకోవాలి. మీ దగ్గర వరిపిండి లేనట్లయితే కొద్దిగా బియ్యాన్ని తీసుకుని నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని 1.5 glass వరకు వాటర్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే ఈ టైంలో మీరు కావాలంటే పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు వేసుకున్నట్లయితే అట్లు కొంచెం పుల్లగా ఉంటాయి. మీకు పుల్లటి అట్లు కావాలి అంటే కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేయకండి, కేవలం 2 tablespoons వేసుకుంటే సరిపోతుంది పెరుగు వేసుకున్నట్లయితే. నెక్స్ట్ ఇలా బ్యాటర్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అట్లు పలుచగా కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొద్దిగా సోడాని వేసుకోవాలి. వంట సోడా ఉంటుంది కదా, వంట సోడాని 1/4 teaspoon వరకు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అట్లు పిండిని మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా సోడాని వేసుకోవాల్సి ఉంటుంది. సోడాని వేసుకున్న తర్వాత ఇలా 2 to 3 minutes పాటు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెనాన్ని తీసుకుని అట్లు కింద వేసుకోవాలి. ఈ బ్యాటర్ మీకు పలుచగా ఉన్నట్లయితే అట్లు పలుచగా వస్తాయి, తిగ్గా ఉన్నట్లయితే కొంచెం దలసరిగా అట్లు అనేవి వస్తాయి. అట్లు వేసుకున్న తర్వాత లైట్గా పైన కొద్దిగా ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకుని అట్లను 2 వైపులా కూడా కాల్చుకున్న తర్వాత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో ఇలా బ్రేక్ఫాస్ట్ని అలానే చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు చాలా బాగున్నాయని. ఈ బ్రెడ్ దోశ అలానే టొమాటో చట్నీ 2 కూడా టేస్ట్ చాలా బాగుంటాయి.
ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ టేస్టీ బ్రెడ్ దోశ అలానే టొమాటో చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.